అంటే మీరే ఈ ప్రాస కోసం వీటి కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు? అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న లచ్చన్నాం కదా ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా, మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18,000 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది ఇప్పుడు. ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మాడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా? హాస్పిటల్ డబ్బులా? ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశ్వర రెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టేట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు. ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆఫీసులో పనిచేశారు.